IC-814 అని చెప్పి మీకు ద కాందహార్ హైజాక్ స్టోరీ, ఇది నెట్ఫ్లిక్స్లో వస్తున్న కొత్త వెబ్ సిరీస్. సో ఇది మీకు ఆటోమేటిక్గా అంటే ఆ సబ్జెక్ట్ IC-814 అన్నప్పుడే చాలా పెద్ద ఒక కాంట్రావర్షియల్ సబ్జెక్ట్. ఎందుకంటే ఆ 7 రోజుల పాటు కూడా మీకు ఎన్నో రకాలుగా ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేసిన విధానము ఇవాళ వీళ్ళు వెబ్ సిరీస్గా దీన్ని తీయాలి అని అనుకోవడం. సో ఈ టాపిక్కే ఒక చాలా పెద్ద కాంట్రావర్షియల్ సబ్జెక్ట్. అంటే 1999 డిసెంబర్ నెల. సో చాలామంది యువకులు, మీరు అసలు పుట్టి కూడా ఉండరు, మీకు ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించిన ఒక విమానం. సో దీనిని మీకు ఐదుగురు తీవ్రవాదులు హైజాక్ చేస్తారు. ఎలాగ ఇది మీకు కాఠ్మండు నుంచి మీకు న్యూఢిల్లీకి ఈ విమానం రావాలి. మీకు కాఠ్మండు అన్నప్పుడు నేపాల్ రాజధాని. సో అక్కడ మీకు సరైన స్కానర్లు లేకపోవడము, సెక్యూరిటీ సిబ్బంది అనేవాళ్ళు పెద్దగా పట్టించుకోకపోవడము. ఎందుకంటే చిన్న దేశము, అది మీకు చాలా చిన్న ఊరు, ఆ ఇండియన్ ఎయిర్లైన్స్ కదా అన్నప్పుడు మీకు చాలా పర్ఫెక్ట్గా ఆపరేట్ చేయబడే ఒక ఎయిర్లైన్స్. సో వీళ్ళు వదిలేశారు. మీకు విమానము టేక్ ఆఫ్ అయిన 10 నిమిషాలకు ఈ 5గురు కూడా ఈ తీవ్రవాదులు వాళ్ళు దాచుకున్న ఈ ఆయుధాలు, ముఖ్యంగా తుపాకులు, వీటిని బయటికి తీసి, సో ఇప్పుడు మేము ఈ విమానాన్ని హైజాక్ చేశాము కాబట్టి మీరు ఎవరు కూడా చప్పుడు చేయకుండా సైలెంట్గా ఉండండి అని నేరుగా వీళ్ళు ఈ క్యాప్టెన్ ఉంటాడు చూసారా, ఈ విమానం నడిపే క్యాప్టెన్. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మీద వీళ్ళు గన్ను పెడతారు. పెట్టి సో నీకు ఉన్న ఆప్షన్ ఏమిటంటే ఈ విమానాన్ని నేరుగా పాకిస్తాన్ తీసుకువెళ్ళు. సో వెంటనే ఆ క్యాప్టెన్ ఆయన ఏమంటారు, లేదండి మీకు కాఠ్మండు నుంచి ఢిల్లీ దాకే విమానం వెళ్ళగలదు, ఫ్యూయల్ కూడా అంతే ఉంది కదా, ఇవాళ మీరు పాకిస్తాన్ అంటే అంత దూరం మా దగ్గర ఫ్యూయల్ లేదు, విమానం మధ్యలోనే పడిపోవచ్చు. అంటే ఆప్షన్ ఏమిటి? ఏమీ లేదండి, మీకు ఈ విమానాన్ని అమృత్సర్ దాకా కూడా మేము తీసుకెళ్ళగలం, ఢిల్లీయా అమృత్సరా మీరు ఆలోచించండి. అంటే ఢిల్లీ మాత్రం అస్సలు వద్దు, ఢిల్లీలో ఈ విమానాన్ని ల్యాండ్ చెయ్యకు, అమృత్సర్ తీసుకువెళ్ళు. మీకు అమృత్సర్ వెళ్ళేటప్పటికి మీకు పంజాబ్ ప్రభుత్వం ఏమంటుంది, కుదరదు, మేము ఈ విమానాన్ని ఇక్కడ ల్యాండ్ చెయ్యనివ్వము. మరి ఆల్టర్నేటివ్ ఏమిటి అని ఆలోచించినప్పుడు ఫైనల్గా దుబాయ్ దాకా ఏదో ఒక రకంగా వెళ్ళిపోవచ్చు. సో దుబాయ్ వెళ్ళింది అనుకోండి, అక్కడ ల్యాండ్ అవ్వాలంటే ల్యాండ్ అయ్యే తీరాలండి. ఎందుకు అంటే మీకు ఫ్యూయలింగ్ లేదు. ఎందుకంటే మీకు ఫ్యూయల్ని వీళ్ళు నింపలేదు అనుకోండి, మధ్యలోనే విమానం పడిపోవచ్చు. ఏకంగా మీకు ఎంత 190 మంది విమానంలో ఉన్నారు, 179 మంది ప్యాసింజర్లు, 11 మంది క్రూ మెంబర్స్. సో దుబాయ్కి వెళుతుంది, అక్కడ మీకు ఈ విమానంలో ఫ్యూయల్ అనేది వాళ్ళు ఫిల్ చేస్తారు. అక్కడ నుంచి ఎగురుకుంటూ నేరుగా ఇది పాకిస్తాన్ లాహోర్ దాకా వస్తుంది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వము నో అంటే నో అంటుంది, ఈ విమానము ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి అవకాశమే లేదు, కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి ఈ హైజాక్లో ఈ 5గురు ఉన్నారు చూసారు ఆ తీవ్రవాదులు, వీళ్లకు గ్రూమింగ్ చేసింది, ట్రైనింగ్ ఇచ్చింది, ఆయుధాలు ఇచ్చింది ఎవరు? పాకిస్తాన్కి సంబంధించిన ISI. ఆ టైంలో 1990s నుంచి 2000 వరకు కూడా పాకిస్తాన్ ISI చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. సో వాళ్ళే వీళ్ళని గ్రూమ్ చేశారు. అలాంటిది ఇవాళ ఇంటర్నేషనల్ ప్రెషర్ ఉంటుంది కదా, కాబట్టి కుదరదు అన్నారు. ఫైనల్గా ఈ విమానం ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలనలో మీకు ఒసామా బిన్ లాడెన్ చాలా యాక్టివ్గా ఉంటున్న సమయం. ఆ టైంలో కాందహార్లో వెళ్ళి ల్యాండ్ అవుతుంది. ఇక్కడ ల్యాండ్ అయితే మనం చాలా సేఫ్ అని చెప్పేసి మీకు ఈ తీవ్రవాదులు భావిస్తారు. సో ఇది స్టోరీ అండి. దీనిని వీళ్ళు వెబ్ సిరీస్గా తీయాలి. కానీ ఇందులో వీళ్ళు ఎన్ని దారుణాలు చేశారంటే, ముఖ్యంగా ఈ చిత్రాన్ని అంటే ఈ వెబ్ సిరీస్ తీసిన అనుభవ్ సిన్హా, సో ఎన్నోసార్లు ఇతని మీద ఎన్నో కాంట్రావర్సీస్, అంటే హిందూ మతము మీకు అలాగే భారతదేశము దీనికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు. సో ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రాజెక్టులు ఇస్తారు అనుకోండి. సో మీకు ఈ అనుభవ్ సిన్హా ఇందులో కొన్ని క్యారెక్టర్స్, ఏమంటే ఇదంతా ఎలా చెప్పాలి, ఏమంటే అక్కడ ఏదో జరిగింది అంటున్నారు, మనం ఏమైనా వెళ్ళి చూసామా? అజిత్ దోవెల్ గారు కూడా విమానంలోకి వెళ్ళలేదండి, నెగోషియేట్ చేశారు. ఈయన ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి తన టీంతో నెగోషియేట్ చేసి విమానాన్ని సురక్షితంగా భారతదేశానికి తేగలిగారు. ఇదే కదా జరిగింది. మరి లోపల ఏం జరిగింది, అసలు ఇక్కడ క్యాప్టెన్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటి, ఇదంతా ఎలా తెలుస్తుంది?
ఆ కెప్టెన్ విమానాన్ని నడుపుతున్నప్పుడు అతని యొక్క మానసిక స్థితి ఏమిటి ఇదంతా ఎలా తెలుస్తుంది అంటే, దేవి శరణ్ అని చెప్పి ఈయనే ఈ IC-814 అనబడే ఆ విమానాన్ని నడిపిన కెప్టెన్. ఫ్లైట్ ఇంటూ ఫియర్ ద క్యాప్టెన్స్ స్టోరీ అని చెప్పి ఈయన ఒక పుస్తకం రాశారు. రిటైర్ అయిన తర్వాత ఒక పుస్తకం రాశారు. సో దాని ఆధారంగా దాని ఇన్స్పిరేషన్తోనే మేము ఈ వెబ్ సిరీస్ తీసాము అని చెప్పి అనుభవ్ సిన్హా గారు చెప్తున్నారు. కానీ మీకు ఇందులో ఈ 5 తీవ్రవాదులు ఉన్నారు చూసారా, వీళ్ళు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళండి. కానీ పేర్లు చూసారనుకోండి, బోలే అంటారు. బోలే అంటే భోలేనాథ్, శివుడు, బోలే అంటారు. శంకర్ అంటారు. షకీర్ అనబడే పేరుని శంకర్ అని చెప్పి వీళ్ళు మార్చారు. అంటే మీకు తీవ్రవాదుల్లో హిందువులు ఉన్నారా? ఇవాళ ట్విట్టర్లో చూసారనుకోండి ఇవే ప్రశ్నలు. మీకు హోమ్ మినిస్ట్రీతో సహా ఈ పేర్లను మార్చే అధికారము మీకు ఎవరు ఇచ్చారు? నెట్ఫ్లిక్స్ ఇవాళ జవాబు చెప్పే తీరాలి. అంటే ఈ కథను ఇది ఒక నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అండి. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని మీకు 5 తీవ్రవాదులు హైజాక్ చేశారు అనే స్టోరీని మీరు తీస్తున్నప్పుడు ఇది మన దేశానికి సంబంధించిన, మన దేశం యొక్క ఇమేజ్కి సంబంధించిన ఒక వ్యవహారం. కానీ ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా. మీరు డెమోక్రటిక్ కంట్రీలో దేన్నైనా తీయొచ్చు, ప్రజలకు ఎలాగైనా దీన్ని మీరు చూపించవచ్చు. కానీ చూపించేటప్పుడు రియాలిటీకి దగ్గరలో ఉన్నారా? ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నారా? తీవ్రవాదులకు శంకర్ అని బోలే అనే పేర్లు ఎలా పెడతారండి మీరు? సో ఇప్పుడు ఇవాళ హోమ్ మినిస్ట్రీ ఈ ప్రశ్నలను నెట్ఫ్లిక్స్ క్లియర్గా అడుగుతుంది. మన భారతీయులైతే ఏమంటున్నారు, ముందు మీకు ఈ వెబ్ సిరీస్ని బ్యాన్ చెయ్యండి, ఇలాంటి చెత్తా చెదారాలు మేము చూడలేము, ఎందుకు ముందు మీరు పర్మిషన్ ఇస్తారు? నెట్ఫ్లిక్స్కి వేరే పని పాట లేదా? ఇలాంటి వెబ్ సిరీస్నే తీయాలా? మీకేంటి, మీకు అక్కడ ఇంటెలిజెన్స్ బ్యూరో అనండి, రా అనండి, వీళ్ళందరూ కూడా నెగోషియేట్ చేస్తున్నారు. అజిత్ దోవెల్ గారు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు. ఇక్కడేం ఫెసిలిటీస్ బాగాలేదే, సరిగ్గా కాఫీ కూడా దొరకడం లేదు, ఏంటి ఇలాగ ఏంటి? అక్కడ విమానములో మీకు మన భారతీయులు పడుతున్న కష్టము ఎలా ఉంటుందండి? 7 రోజుల పాటు వాళ్ళు ఒక విమానంలో కూర్చోవాలి అంటే స్నానపానాలు లేవు, ఆహారములు ఏమీ లేదు కదా. ఎంతెంత ఇబ్బంది పడతారు. అసలు బాత్రూమ్కి వెళ్ళాలి అంటే అవకాశం లేదు కదా. ఎంతమంది మహిళలు ఉంటారు, పిల్లలు ఉంటారు. అలాంటిది ఈ ఆఫీసర్స్ అందరూ కూడా మాకు ఈ ఫెసిలిటీస్ బాగాలేదు, ఇక్కడ అసలు ఏమీ బాగాలేదని చెప్పి వీళ్ళు చిరాకు పడుతున్నట్టుగా ఒక కామెడీ లాగా, అంటే అక్కడ మన వాళ్ళు ప్రాణాలకు పోరాటం చేస్తూ ఉంటే ఇక్కడ దీన్నంతా కూడా వీళ్ళు ఏంటంటే లైటర్ వెయిన్లో ఏమైంది, పోతే పోయింది, ప్యాసింజర్లే కదా అన్నట్టుగా వీళ్ళు ఇందులో చిత్రీకరించారు. అంటే తీవ్రవాదులు చాలా చాలా మంచివాళ్ళు, వాళ్ళలో హ్యూమానిటీ ఉంది, మీకేమైనా ఇబ్బందిగా ఉందా, నన్ను సహాయం చేయమంటారా అని వాళ్ళు అడుగుతున్నట్టుగా మీకు డైలాగులు పెట్టారు. నేను పెద్ద లెవెల్లో చదువుకోవాలని అనుకున్నానండి, కానీ కుదరలేదని ఒక తీవ్రవాది మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటివన్నీ చూపిస్తున్నప్పుడు మీకు ఎలా ఉంటుంది? సో ఇవాళ ఈ వెబ్ సిరీస్ని బ్యాన్ చేయాలి అని చెప్పి యావత్ భారత్ కోరుకుంటుంది. హోమ్ మినిస్ట్రీ అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళని మీరు ముందు వచ్చే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, తర్వాతే వెబ్ సిరీస్ మీకు టెలికాస్ట్ అవుతుందా అవ్వదా అన్న విషయం, అంటే బ్యాన్ చేయాలా వద్దని మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. మరి IC-814 అనబడే ద హైజాక్ స్టోరీ, సో దీనిని మీరు చూసారా? మీ యొక్క ఆలోచనలు, మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.